ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఒక్క కారపొడి ఉంటే చాలండి, కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా, చేదు లేకుండా చాలా బాగా కుదురుతుంది. ముందుగా కాకరకాయలు తీసుకొని వాటిని చక్కగా 1-2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని, వాటికి ఉన్న పీల్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దాన్ని నీట్గా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, కాకరకాయని ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2 గరిటె ఆయిల్ని యాడ్ చేసేసి, అవి కాస్త హీట్ అయిన తర్వాత కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా, సో వాటిని యాడ్ చేసేసేయండి. అవి యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి అటు ఇటు టర్న్ చేస్తూ కలుపుతూ ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులోకి కట్ చేసుకున్న కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే పుట్నాల పప్పు 1 కప్పుని యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసి పల్సిస్తూ ఒక రౌండ్ మిక్స్ చేయండి. ఇప్పుడు అవి కాస్త మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ని ఓపెన్ చేసి అందులోకి 4-5 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసేసి వాటిని కూడా మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులోకి 1 గరిట ఆయిల్, 10-20 పల్లీలను, 1 టేబుల్ స్పూను పోపు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము కాకరకాయని సిమ్లో పెట్టేసి అటు ఇటు టర్న్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేయండి. అవి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న కారం ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసి 1-2 మినిట్స్ అలా కలిపేసేసి వదిలేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసేసి జస్ట్ 1-2 టైమ్స్ మిక్స్ చేసి వదిలేస్తే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి.